నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా 7గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. రాంగ్ రూట్లో టిప్పర్ వేగంగా వచ్చి కారును ఢీకొట్టి కొద్ది దూరం లాక్కెళ్లినట్లు సమాచారం. టిప్పర్ కిందకు కారు వెళ్లడంతో అందులోని మృతదేహాలు నుజ్జునుజ్జైనట్లు తెలుస్తోంది. కారు నెల్లూరు నుంచి కడప వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. కేసు రిజిస్టర్ చేసి ఆల్రెడీ మాకు అక్యూజ్ కస్టడీలో ఉన్నారు. సో వాళ్ళని రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఈ ప్రమాదంపై నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఏదైతే నిన్నటి రోజున సంఘంలో యాక్సిడెంట్ జరిగిందో ఆ యాక్సిడెంట్ లో 7గురు జిల్లావాసులు కూడా మృతి చెందడం చాలా బాధాకరం. అదేవిధంగా దానిలో 2 నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన వారిని ఈరోజు ఉదయం పరామర్శించడం కూడా జరిగింది. ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏమి రావాలో అవి వచ్చేటట్టు కృషి చేస్తామని కూడా తెలియజేశాం. దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు రామనారాయణ గారికి, నారాయణ గారికి, శాసనసభ్యులు శ్రీరెడ్డి గారికి వారికి ఎక్స్గ్రేషియా ప్రత్యేకంగా ఇచ్చినందుకు 5 లక్షల రూపాయలు వారికి ప్రతి ఒక్కరికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.